అమ్మ మీ పేరు పోచమ్మ. ఆ, అమ్మ మీకు ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ పరిపాలన అనేది ఏ విధంగా సాగుతోంది, అసలు ఎలా ఉంది? ఈ కేసీఆర్ వచ్చేసిందే బాగుంది, అంత బాగుంది మాకు. ఆ, పథకాలు అనేవి ఏమైనా పొందుతున్నారమ్మా మీరు? మాకైతే ఏం పొందట్లో మాకు రాలేదు కూడా. మేము పెట్టింది ఇక్కడనే కానీ గదే ఒకటే ఇల్లు పెట్టాము. మేము వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వచ్చి. నువ్వు బాగానే చేసిండు, అంటే నీళ్లు కరెంటు ఇలాంటివి ఉన్నాయి. ఇక్కడైతే బాగుంది. మరి మీకు ఇక్కడికి ఎమ్మెల్యే గారు వస్తూ ఉంటారమ్మా, ఇక్కడికి మీ సమస్యలు అడిగి తెలుసుకోవడానికి? తెలుసుకున్నాం. మరి అప్పుడు మీరు ఎమ్మెల్యే గారికి చెప్పలేదా, అంటే మాకు ఇలాగా సమస్యలు ఉన్నాయని చెప్పేసి? చెప్పాము, చేస్తామని. ఆయన చేస్తామని హామీ ఇచ్చారా మీకు? ఇచ్చిండు, మాకు ఇస్తాడు. అలానే అమ్మ ఇప్పుడు ఇచ్చిన మా భర్తకు పోయినప్పుడు ఈ సార్ని తీసుకొని పోయినా, ఆయన ఇచ్చిండు. ఇక్కడికి ఏఎన్ఎండి ఆఫీస్ కాడికి కూడా పేపర్కి ఇచ్చేసినాం, సాయం చేసిండు. ఇంత మాతో బాగానే ఆ సార్కే ఓటేస్తాం, కేసీఆర్కి వేస్తాం, ఆయన గెలిపిస్తాం. ఇట్లానే అలానే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా వివేకానంద్ గారు పోటీ చేస్తానంటే మీరు ఓటేసి గెలిపించుకుంటారు? వేస్తాం, ఓటేస్తాం, కేసీఆర్కే వేస్తాం, ఆయనకే గెలిపిస్తాం ఓటు మాత్రం. ఇంతకుముందు సమస్యలు అంటే ఇక్కడ ఇప్పుడు మీకు డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ఇలాంటివి ఏమన్నా పరిష్కారం కోసం ఎప్పుడైనా అడిగారా? ఆయన పరిష్కారం ఏమైనా చేశారా ఇక్కడ అభివృద్ధి? మంచిగా చేసిండు ఇక్కడంతా గల్లీలా, లేకంత కొంచెం బాగుండి లేకుండా ఇప్పుడే బాగా చేసిండు. పేరు ఫరీదా బేగ్. అమ్మ చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఎలా పరిపాలన సాగిస్తుంది? నాకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉందండి. నాకు హస్బెండ్ లేరు, ఆయన ఇప్పుడు నాకు పెన్షన్ వస్తుంది, చాలా హెల్ప్ఫుల్గా ఉంది. నాకు పాప ఉంది, నాకు ఒకటి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉందండి. అలానే ఇప్పుడు మనం చూసినట్లయితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మొత్తంలో ఎమ్మెల్యే వివేకానంద్ గారు ఉన్నారు కదా, ఆయన మీ దగ్గరికి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకొని హెల్ప్ చేస్తారా మీకు? అవునండి, మొన్న వచ్చారు, బాగా మాట్లాడారు సార్ కూడా. నాకైతే అనేది ఇప్పుడు నెక్స్ట్ టైం ఓటు వేయాలంటే కూడా ఆయనకే ఇస్తామని అనుకుంటున్నామని. సార్ మీ పేరు? నా పేరు లలిత్ కుమార్ గౌడ్ అండి. సార్ ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ గవర్నమెంట్ అనేది ఎలా పరిపాలన చేస్తుంది? చాలా బాగుందండి పరిపాలన అయితే. ముఖ్యంగా పథకాలన్నీ అందరికీ అందుతున్నాయి అంటారా? ప్రతి ఇంటికి చేరుతున్నాయా పథకాలు? అందుతున్నాయి కదండి, అందుతున్నాయి, అన్నీ మంచి జరుగుతుంది. రోడ్లు కానీ అన్నీ మంచి జరుగుతున్నాయి. పిల్లల స్కూళ్ళు కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ అన్నీ మంచి నడుస్తున్నాయి. సార్ అలానే ఇప్పుడు మనం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గారు చేస్తున్నారు, అభివృద్ధి పనులు చేస్తున్నారా? అంటే ఇప్పుడు మీకు జనాల్లోకి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకొని వాటిని పరిష్కరించడం కానీ ఇలాంటివన్నీ చేస్తున్నారు? అది నెంబర్ 1 చేస్తున్నారండి. ఇప్పటి వరకు ఏమైనా అలాంటి సమస్యలు పరిష్కరించారు? చాలా చేశారండి. మా కాలనీ గురించి అయితే చాలాసార్లు వచ్చారు, మొన్న రోడ్ల గురించి వచ్చారు, అన్నిటి గురించి వచ్చారు. అన్ని పనులు మాకు మేము అనుకున్న వీలుగా వాళ్ళు చేస్తున్నారు, దాంట్లో ఏం లేదండి. సార్ ఇప్పుడు మనం ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ టైం కూడా తెలంగాణలో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే కేసీఆర్కి మీరు మద్దతు ఇస్తారు? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఇంత స్థాయిలో ఉందంటే రేపు కాబోయే ఢిల్లీని ఢీకొడుతుంది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్. అన్ని ప్రదేశాల నుంచి కూడా ఇక్కడ వచ్చి ఇండస్ట్రీస్ కానీ ఏదైనా కానీ చాలా డెవలప్మెంట్ అవుతుంది. ప్రతి ఒక్క రాష్ట్రం ప్రజలు వచ్చి ఇక్కడ వలస వచ్చి బతుకుదీరుకి అన్నిటికీ ఇక్కడ మంచిగా చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ అంతా అభివృద్ధి చెందే ఏరియా కాబట్టి కంపల్సరీగా కేసీఆర్ గవర్నమెంట్ రావాలని మేము కోరుకుంటున్నామండి. సార్ అలానే ఇప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా వివేకానంద్ గారు పోటీ చేస్తే మీరు ఓట్లు వేసుకొని గెలిపించుకుంటారా మీ కాలనీ వాసులు కానీ మీరు కానీ? డెఫినెట్లీ అండి, వివేకానంద గారికి మేము వేస్తాం, ఆయనకు మద్దతుగా సపోర్ట్గా అన్ని విధాలుగా మేము ఉంటామండి. కాలనీ. అమ్మ మీ పేరు? విజయలక్ష్మి అండి. అమ్మ చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అనేది ఎలా పరిపాలన సాగిస్తుంది? ఇప్పుడు వరకు అయితే మాకు అన్నీ మంచిగానే ఉన్నాయండి, బాగానే ఉంది. అలానే అమ్మ ఇప్పుడు పథకాలు అన్నీ ప్రతి ఇంటికి చేరుతున్నాయా? అంటే జనాలందరికీ చేరేలా ప్రభుత్వం చేస్తుందా? పథకాలు వస్తున్నాయండి, మరి అందరూ అంటే కొత్త పాత ఉంటుంటాం కదా, అలాగే కొందరికి వస్తుంటాయి, కొందరికి రావు. అలానే ఇప్పుడు మనం చూసినట్లయితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గారు ఉన్నారు కదా, ఆయన వైపు నుంచి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతోంది? ఆయన జనాల్లోకి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకోవడం ఇలాంటివి ఏమైనా చేస్తున్నారు? మొన్న వచ్చి అన్నీ తెలుసుకున్నారండి, ఇవన్నీ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఏ ప్రాబ్లమ్స్ అయినా అంటే ఏ సమస్యలైనా సరే పరిష్కరించారమ్మా ఈ కాలనీలో? ఈ కాలనీలో
పరిష్కరించారంటే అన్నీ మంచిగానే జరుగుతున్నాయండి. ఇప్పటి నుంచి ఏం జరుగుతాయి అని తెలియదు. మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వస్తే మీరు సమర్థిస్తారా కేసీఆర్కి? మేమైతే కేసీఆర్ సమర్థిస్తామండి. అలానే ఇప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మళ్ళీ ఎమ్మెల్యేగా వివేకానంద్ గారు పోటీ చేసి మాకు ఓట్లు వేయండి అని అంటే మీరు ఆయనకే ఓట్లేసి గెలిపించుకుంటారా? మాకు అభివృద్ధి చేసిన వాళ్ళే ఓట్లు వేస్తాం కదండి. అది ఇంకేం లేదు. థ్యాంక్ యూ. సార్ మీ పేరు? ఖాజామీ అండి. సార్ ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అనేది ఎలా పరిపాలిస్తున్నారు? అంటే అంతా బాగుందంటారా కేసీఆర్ ప్రభుత్వం తరఫు నుంచి? పరిపాలన అంటే బాగానే ఉంది. ఆయన పథకాలు, రైతు బంధు స్కీము చాలా మంచిగానే ఉంది పరిపాలన. జనాలకి ఉపయోగపడుతున్నాయండి పథకాలు? అలానే ప్రతి పథకం జనం వరకు అంటే ప్రజలకి వెళ్తుందంటారా, చేరుతుందంటారా? చేరుతుందండి, ప్రతి ఒక్క పథకం చేరుతుంది. ఇప్పుడు ఆడపిల్లలకి ఇచ్చేది మా తల్లిల అంటే కళ్యాణ లక్ష్మి పథకం కానీ, షాదీ ముబారక్ కానీ చేరుతున్నాయి. వాళ్ళకు కూడా లాభపడుతున్నారు పబ్లిక్ కూడా. సార్ మనం అలానే చూస్తున్నట్టయితే ఇప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నుంచి ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గారు ఉన్నారు కదా, ఆయన పరంగా అభివృద్ధి ఎలా సాగుతుందంటారు ఈ నియోజకవర్గంలో? ఆయన వచ్చి సమస్యలు అడిగి తెలుసుకోవడం, పరిష్కరించడం ఇలాంటివన్నీ ఏమైనా జరిగినాయా ఈ కాలనీలో కానీ ఈ నియోజకవర్గంలో? ఆయన యంగ్ లీడర్ క్యాండిడేట్, మంచి అభ్యర్థి మన ఎమ్మెల్యే గారు. బాగానే తిరుగుతారు ఆయన పబ్లిక్లలో, బాగా తెలుసుకుంటారు, సమస్యలు తెలుసుకుంటారు, రోడ్లు ప్రాబ్లం కానీ ఇతర డ్రైనేజ్ సమస్యలు కానీ ఆల్వేస్ అవైలబుల్గా ఉంటారు పబ్లిక్లో. ఆయన చాలా మంచి క్యాండిడేట్. చాలా ఈ నియోజకవర్గం అభివృద్ధి గురించి బాగా పాటుపడుతున్నారు ఆయన కూడా. సార్ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రోడ్లన్నీ ఇంకా వేయలేదు ఇంకా. సో ఇవి రోడ్ల మీద ఏమైనా హామీ ఇచ్చారా ఆయన? ఇట్లా మేము రోడ్లు వేస్తాము ఈ టైంలో అని చెప్పి ఏమైనా చెప్పారా మీకు ఆయన? ఈ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయిపోయిందండి. ఇది ఇప్పుడు ఆల్రెడీ కాంట్రాక్టర్ వచ్చి చూసిపోయారు. రేపు మాపో రోడ్ కూడా పడిపోతుంది. దాదాపు అన్ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అన్ని బస్తీలలో కానీ కాలనీలలో కానీ దాదాపు సిసి రోడ్లు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మన వివేక్ గారు అయితే బాగా కష్టపడుతారు ఈ నియోజకవర్గానికి అయితే. మళ్ళీ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వస్తే మీరు కేసీఆర్కి సమర్థిస్తారా? సమర్థిస్తామండి. అలానే కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి కూడా సేమ్ మళ్ళీ ఎమ్మెల్యేగా వివేకానంద్ గౌడ్ గారు పోటీ చేస్తే మీరు ఓట్లు వేసుకొని గెలిపించుకుంటారా? ఖచ్చితంగా అండి, మా సపోర్ట్ ఆయనకే ఉంటుంది. సార్ మీ పేరు? మొహమ్మద్ హబీబ్. సార్ చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో సీఎం ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? ప్రభుత్వం అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇక ఫ్యూచర్ ఎట్లుంటుందో చూడాలి. రాబోయే ఎలక్షన్లలో ఇట్లా ఏందన్నది ప్రజలు వాళ్ళ పథకాలను నచ్చి ఎట్లా వాళ్ళని గెలిపిస్తారా ఏందా. ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి సార్? అంటే మీకు ఎలా అనిపిస్తుంది? పథకాలన్నీ మీకు ఓకేనా? చాలా మటుకైతే ఇప్పుడు రైతు బంధు ఉంది. నేను కూడా లాభపడుతున్నాను రైతు బంధుతోని. మాకు కూడా పొలాలు ఉన్నాయి, ఆ డబ్బులు వస్తున్నాయి. ఇంకా చాలామంది ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఉంది, ఇంకా వేరే వేరే ఉన్నాయి, షాదీ ముబారక్ స్కీములు చాలామంది లబ్ధి పొందుతున్నారు. కొంతమందికి అందుతుందో తెలియదు. వచ్చే రాబోయే ఎలక్షన్లలో తెలుస్తుంది పబ్లిక్ ఎట్లా ఇది చేస్తారన్నది. అలానే ఇప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఉన్నారు మీకు, ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గారు. ఆయన పరంగా అభివృద్ధి ఎలా జరుగుతుంది? ఆయన ముందుకు తీసుకెళ్తున్నారా అభివృద్ధి పరంగా మొత్తం ఈ కాన్స్టిట్యుయెన్సీని? దాని గురించి అయితే నాకు తెలీదు, చేస్తున్నారేమో ఆయన. అంటే ఇప్పుడు మా ఇంటి ముందు రోడ్ అయితే ఇది చాలా రోజుల నుంచి పెండింగ్లోనే ఉంది. ఇది శాంక్షన్ అయిందని చెప్తున్నారు కానీ ఇది పడే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఎలక్షన్సే దగ్గర వచ్చినాయి కానీ ఇప్పుడు వరకు మసీద్ ముంగట రోడ్ ఇది. చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ ఇప్పుడు వరకు రోడే పడలేదు. ఇది ఎప్పుడు పడుతుందో తెలీదు. మా ప్రెసిడెంట్ గారు అయితే పడుతుందని చెప్తున్నారు, మరి ఎప్పుడు పడుతుందో చూడాలి, వెయిట్ అండ్ వాచ్. ఎమ్మెల్యే సార్ అయితే మీకు హామీ ఇచ్చారు కదా, మేము ఈ రోడ్ అయితే శాంక్షన్ చేస్తాము, మీకు రోడ్ అయితే కంప్లీట్ చేపిస్తాము అని చెప్పి చెప్పారు. కానీ పనులు మాత్రం జరుగుతలేదు. అంటే దేనివల్ల డిలే అవుతుందో అదే లేదు. సార్ మీ పేరు? సుల్తాన్. సార్ చెప్పండి, ఇప్పుడు తెలంగాణలో సీఎం ప్రభుత్వం ఎలా అంటే సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎలా పరిపాలన సాగిస్తోంది? మంచి పని చేస్తుంది, మొత్తం పని కరెక్ట్ ఉంది. अच्छा सब काम अच्छा है और पार्टी को नाम नहीं रख सकते. हमारे
वार्ड मेंबर भी है हमारा, एमएलए विवेक अच्छा काम कर रहे, वार्ड मेंबर भी अच्छा काम करते, पूरा कुछ भी प्रॉब्लम है कॉलोनी में पूरा अच्छा देखते। और हमारे उनके सहयोगी है हमारे ख्वाजा भाई, इधर आओ, हमारे वार्ड मेंबर के साथ के है, वो काम भी करते और पूरी पार्टी भी अच्छा काम कर रही। समझ में? సార్ మీరు ఇప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా పథకాలు అనేవి పొందుతున్నారా? गवर्नमेंट తరపు నుంచి పథకాలు ఏమైనా మీకు అందుతున్నాయా? అంటే పెన్షన్ ఇలాంటివి, షాదీ ముబారక్? नहीं अभी कुछ भी नहीं, अभी नहीं लिया, नहीं लिए, दूसरों को दिलाए, हम दूसरों को दिलाए, अभी हमारे दोस्तों को दिलाए, उनका बेटी का शादी हुआ उनको भी दिलाए। కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గారు ఎలా పరిపాలన సాగిస్తున్నారు? అంటే మీకు అభివృద్ధి అనేది జరుగుతుందా మీకు ఇక్కడ? हिंदी में बोले तो समझ में आता। दौलतपुर में चल रहा, अच्छा चल रहा। हाँ, एमएलए साहब अच्छा काम कर रहा, और घर पे भी हम कभी कुछ काम रहे तो जाते, वो काम कैसा है क्या है हम वो करते, हमारे कुछ होने का है तो जाते। वो भी एजुकेशन लोन के वास्ते भी हम जाके आए, हमारे को साहब भी बोले आओ लाओ पेपर लाओ, ला के सबमिट करो बोले। మళ్ళీ కేసీఆరే తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేసి మీరు కేసీఆర్కి సమర్థిస్తారా? केसीआर हमारे केसीआर साहब फर्स्ट प्रेफरेंस, सेकंड हमारे विवेक अन्ना फर्स्ट प्रेफरेंस, विवेक अन्ना पक्का है हमारे पास, ऐसा। థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే, వెంకటేష్ గౌడ్ అండి. అంటే పనులు జరుగుతున్నాయి కానీ వచ్చే వాళ్ళకి వస్తూ ఉండే పింఛన్లు కానీ ఏదైనా కానీ అన్నీ పర్వాలేదు, కానీ మనకైతే ఇంతవరకు ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నామండి, అన్నీ వేసాము కానీ మనకైతే ఒక్కటి కూడా ఒక రూపాయి కూడా రాలేదు గవర్నమెంట్ తరఫున అయితే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంటే మంచిదా, లేకపోతే ఏ విధంగా ఇప్పుడున్న ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేస్తారు? ఉంటే మంచిదండి, అందరికి వచ్చిందిగా మనకైతే రాలేదని మనం ఇప్పుడు ప్రభుత్వం ఇట్లా అట్లా అన్న చెప్పకూడదు కదా. వస్తున్నాయి, మంచి మంచి పనులు చేసిండు, నీళ్ళు ప్రాబ్లం లేదు, కరెంటు ప్రాబ్లం లేదు, అన్ని విధాలా ఉన్నాయి. కానీ మనకేమంటే ఇప్పుడు ఏదన్నా కొంచెం సాయం చేస్తే బాగుండేది, కానీ ఇంకా కొంచెం సాయం చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మంచిగా ఉంటుంది అంటారు? మంచిది మంచిగా ఉంటుంది. మా ఎమ్మెల్యే గారు ఉండాలి, వివేకానంద్ గౌడ్ గారు కానీ మన కేసీఆర్ కానీ మంచిగా పర్వాలేదండి. ప్రభుత్వం బాగానే చేస్తుందని, మనకి రాలేదని ఇంకొకరిని ఇది చేయకూడదు కదండి. పర్వాలేదు, న్యాయం జరుగుతుంది, కొంతమంది జరగట్లేదు. అది కొన్ని విషయాలు ఇట్లా ఉన్నాయండి. మనకి కూడా ఇప్పుడు చాలా రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాను, కన్ను ఇట్లా అయిపోయిందండి. దాని గురించి పింఛన్కి ఏదైనా పెడుతున్నామంటే అన్నీ ఎక్కడ తిరిగినా కానీ ఒక్కరు మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు లేరు, అట్లా అయిపోయింది. మాకు పింఛన్ అయితే లేదండి, ఇంతవరకు ఏం లేదు. ఒక కన్ను ఉంది కదా నీకెందుకు పింఛన్ అంటారు హాస్పిటల్కి వెళ్తే. అంటే 2 కన్ను పోతేనే ఇస్తారా? అది ఇప్పుడు 2 కన్ను పోతేనే ఇస్తారా, లేకపోతే ఒక కన్ను అయితే ఒక కన్నుతోటే ఎలా చేస్తారండి? ఏం లేదండి, ఏం అందలేదు మాకు, అందలేదు. కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేదు. అయితే అందే వాళ్ళకి అందింది, మనకి అయితే రూపాయి రాలేదు. ఇంతవరకు అయితే ఏమి లేదండి. మేము ఇలాగా తిరుగుతూ ఉంటాము, డ్యూటీ ఎవరు తీసుకోవట్లేదండి. ఈ కన్ను ఇట్లా ఉన్నది కదా మనం. ఎవరండి? ఆయన చేస్తాడు మా గల్లీలో అన్నీ మొత్తం రోడ్లు గీని కానీ ఏదైనా కానీ మంచిగా చేసిండు, లేదంటే లేదు, మంచిగా బాగానే చేసిండు. పాప ఆయన గౌడు మంచిగా చేసిండు. ఓకేనండి. టెక్నమ్మ వేణుగోపాల్. బాగానే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు టీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుందా, లేకపోతే ఇంకా వేరే గవర్నమెంట్ ఉంటే మంచిగా ఉంటుంది అనుకుంటా? మంచి చేస్తే ఈ గవర్నమెంట్ మీద ఉండొచ్చు. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేస్తున్నారు?